చాలా మంది ఎలాంటి ఉపాధి లేక చాలా గ్రామాలలో ఉన్నారు. అలాంటి యువతకు మీరు ఎఫెక్టివ్గా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు సార్? మనం కేవలం ఉద్యోగాల మీద ఆధారపడితే మాత్రం మునుగుతాం. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ మనకు బిజినెస్ నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవంటే కుదరదు. రోడ్ల మీద ఇడ్లీలు అమ్ముతలేరా జనాలు? రోడ్ల మీద పకోడీలు అమ్ముతలేరా? రోడ్ల మీద సమోసాలు అమ్ముతలేరా? రోడ్ల మీద నిమ్మరసం అమ్ముతలేరా? లేకపోతే రోడ్ల మీద చెరుకు రసం అమ్ముతలేరా? వాళ్ళు బతికినప్పుడు ఆత్మగౌరవంతో మనం ఎందుకు బతకలేము? సో డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు హోటల్ పెట్టుకుంటలేరా? ఇప్పుడు ఎంతో మంది శరవణ భవన్ ఇవన్నీ చదువుకోలేని వాళ్ళే గొప్ప గొప్ప హోటల్ చైన్స్ సృష్టించారు. సో అలాంటప్పుడు మనం ఎందుకు మాకు బిజినెస్ చేత కాదని అనుకుంటాం? మనకు తెలియని ఆత్మన్యూనత భావాన్ని అనే ఒక ఊబిలో మనమే కూరుకొని పోయి మనకి ఏది చేత కాదు, మనం కొట్టింది ఎవరు కొంటాడు, మనం చేసింది ఎవరు కొంటారు అనే ఒక మనకు తెలియకుండానే మనమే అపోహలకు గురై ఒక సోమరితనానికి గురవుతున్నాం అన్న భావన నాలో కలుగుతుంది. అందుకొరకు ఈ ఉద్యోగాల మీద మాత్రమే పూర్తిగా ఆధారపడడం, గవర్నమెంట్ ఉద్యోగాల మీదనే ఆధారపడడం అది ఎప్పుడైనా కూడా మంచిది కాదు. మనకంటూ సొంతంగా మనం ఒక కంపెనీ పెట్టుకోవాలి, లేకపోతే ఒక చిన్న బిజినెస్